అంజనశల చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితాం శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వతే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. हे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो భక్తులందరికీ మన బుధవార సత్సంగానికి స్వాగతం. మనం గత కొన్ని నెలల పాటు ఈ విధంగా భాగవతాన్ని ఉద్దేశించి కేంద్రంగా పెట్టుకుంటూ భక్తులందరూ మీ ఆతృతంతో ఈ సత్సంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికి ధన్యవాదాలు. ఇప్పుడు చందనోత్సవ సందర్భంగా ఇవాళ భాగవతం కాకుండా సెపరేట్గా ఈ పర్టికులర్ అంశం మీద నేను చర్చించాలని ఆలోచించుకున్నాను. సో దాన్ని ఉద్దేశించి ఇవాళ మనము పద్మ పురాణంలోని ఉత్కల ఖండంలో జగన్నాథుడి మహిమలను ఉద్దేశించి పురాణాల్లో అద్భుతంగా వర్ణించబడి ఉన్నాయి. ఈ చందన యాత్ర గురించి విశేషంగా అక్కడ రాయబడినది. ఈ ఉత్సవాన్ని సంబంధించి మనకి ఈ రూట్స్ ఎక్కడి నుంచి ఆరంభమైన వాటి గురించి ఇవాళ మనము చర్చించుకోబోతున్నాం. మనం ఇప్పుడే నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడిన ఈ పాట రాధాకృష్ణ ప్రాణమోర జుగల కిశోర జీవనే మరణే గతి అరనహిమో. ఒక భక్తుడు దేన్ని ఆశించాలి తన జీవితంలో వెరీ స్పష్టంగా ఇక్కడ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వర్ణిస్తాడు. ప్రాణానికి ఎంతో క్లోజ్గా భావించే ఈ రాధాకృష్ణ యుగల కిషోర్, యుగల అంటే ఇద్దరు, జుడు అనమాట. యుగల కిషోర్, కిషోరి కిషోర్. ఒక ఆడపిల్ల 14 ఏళ్ళకి వస్తే కిషోరి అంటారు, ఒక మగపిల్లాడు 16 ఏళ్ళకి వస్తే కిషోర్ అంటారు. అలా ఇద్దరున్నారు. ఎవరండి? కిషోర్ కిషోరి. ఎవరు వాళ్ళిద్దరు? రాధాకృష్ణులు అన్నమాట. సో రాధాకృష్ణులు ఈ విధంగా ఈ తమ మహిమలను ద్వారా ఈ ఈ భౌతిక జీవితంలో ఉన్న ప్రతి జీవుల్ని ఆకర్షిస్తున్నారు. సో అలా ఆకర్షించే రాధాకృష్ణులకు సేవ చేసే ఆతృతంతో నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఈ జీవనంలో ఉన్నప్పుడైనా మరణించిన పరిస్థితి వచ్చిన ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలోనూ వాళ్ళ సేవ చేయాలనుకుంటున్నాడు. ప్రాణం కన్నా ఎక్కువగా వాళ్ళని
ప్రేమిస్తున్నాడు అనమాట. ప్రతి జీవి ప్రపంచంలో తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేది యాక్చువల్గా తత్వ ప్రకారంగా గమనిస్తే రాధాకృష్ణులనే. శ్యామ గౌరి అంగే దిబో చందనేర గంధ చామర దులాభో కబే ఎరిముఖ చంద్ర. ఇక్కడ విశేషంగా నరోత్తమ దాస్ ఠాకూర్ రాధాకృష్ణులకి ఆ, శ్రీమూర్తులకు ఆ, శారీరక వాళ్ళ దివ్య రూపాలకు సేవలు అందించాలనుకుంటున్నాడు. కైంకర సేవలు. చందన లేపాన్ని వాళ్ళ అంగానికి పూద్దామనుకుంటాడు. ఆ, అలాగే చామర డులా చేద్దాం అనుకుంటాడు. నైవేద్యం పెట్టాలనుకుంటాడు. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర తాంబూలం ఇవ్వాలనుకుంటాడు. ఈ ఆతృతంతో అక్కడ ఉన్న సఖీలను ఆ లలిత విశాఖ ఆది జత సఖీ బృంద ఆజ్ఞాయ కొరిబో సేవా చరణారవింద. వాళ్ళ చరణాలకి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి లలిత విశాఖ, ఒక్క అవకాశం ఇవ్వండి భగవంతుడికి సేవ చేశా. ఆయనకి యుగలమూర్తులైన రాధాకృష్ణులకి చందన లేపంతో, చామర డులాలతో, అదేవిధంగా నైవేద్యాలతో సేవలు అందించాలనుకుంటున్నాను. సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటున్నాడు. తర్వాత శ్రీకృష్ణ చైతన్య ప్రభుర్ దాసరణుదా ప్రార్థన పురోయే సదా నరోత్తమ దాస. సకులు అడుగుతున్నారనమాట నరోత్తంతో, అరే నీకెందుకు ఇవ్వాలి అవసరం, నీకేంటి అసలు క్వాలిఫికేషన్ ఏంటి అసలు నీది, నువ్వు ఎక్కడో భౌతిక ప్రపంచంలో ఉన్నవాడివి, ఇక్కడ మీ ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో రాధాకృష్ణులకి సేవ చేయడానికి ఆల్రెడీ పెద్ద లైన్ కట్టుంది. వాళ్ళందరూ వేచి చూస్తున్నారే, నీకెందుకు స్పెషల్గా ఇవ్వాలంటే ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ చెప్తాడు. ఏంటండి? శ్రీకృష్ణ చైతన్య ప్రభుర్ దాసరణుదాస్ ప్రార్థన కొరయ సదా. నరోత్తమ దాస్ చెప్తాడు, నేను నా ఐడెంటిటీ సొంతంగా ఇండిపెండెంట్గా నేనేం రాలేదు, నేను శ్రీ చైతన్య మహాప్రభు అనుగామిని, ఆయన దాసాను 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 దాసుణ్ణి. ఈ అర్హత సరిపోతుందమ్మా, ఒక అవకాశం ఇవ్వండి నాకు ఇది. సో ఆ విధంగా మన విశేషంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనకున్న ఈ అద్భుత అవకాశం శ్రీ చైతన్య మహాప్రభు కృప ద్వారా దొరుకుతుంది అనమాట. అందుకే మీరు గమనిస్తే చైతన్య మహాప్రభు తన లీలల్లో ఆయన సన్యాసి గ్రహణం తీసుకున్న తర్వాత 6 ఏళ్ల పాటు ఆయన ప్రచారానికి, యుగ ధర్మ ప్రచారం, కలియుగ ధర్మ ప్రచారం, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ్య 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 గతిరన్యత. ఈ హరే కృష్ణ మహామంత్ర యుగ ధర్మ ప్రచారం కోసం ఏం చేశాడండి? దక్షిణ యాత్ర చేశాడనమాట శ్రీ చైతన్య మహాప్రభు. అలా 6 ఏళ్ల పాటు ఆయన మొత్తం భారతదేశంలో ప్రతి చోటకెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసిన ప్రతి జీవిని కృష్ణ నామస్మరణలో ముంచేవాడు, ప్రేమను అందించేవాడు. ఆ విధంగా వాళ్ళ ద్వారా ఇంకా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన. కానీ 6 ఏళ్ల తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి జగన్నాథ్పురికి చేరుకుని శ్రీక్షేత్రపురిలోనే 18 ఏళ్ల పాటు ఏకాంత భక్తి భజన క్రియని అనుసరించారనమాట. అది ఏంటండి? ఆయన ఇంకా ఒక 18 ఏళ్ల పాటు తిరిగితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుగుంటే ఏమయ్యేది? చైతన్య మహాప్రభు టైంలో ముఘల్స్ ఉన్నారు, రూల్ ఉంది ఇక్కడ, యాక్చువల్లీ ఆక్రమణ అయ్యేవి అప్పుడు. కానీ మహాప్రభు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. శ్రీ చైతన్య మహాప్రభు తన జీవితం ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టాన్ని మనందరికీ దర్శనం ఇవ్వాలనుకున్నారు. ఏంటండి అది? రాధాకృష్ణ లీలల్లో ఒక రాగాత్మిక భక్తి మార్గాన్ని
అనుసరించే విధానాన్ని తన జీవితం ద్వారా చూపించాలనుకున్నారు చైతన్య మహాప్రభు. అందుకే తన సన్యాసి జీవితంలో 18 ఏళ్ల పాటు శ్రీక్షేత్ర పూరిలోనే ఉండిపోయారు ఆయన. పూరిలో ఉంటూ అక్కడ అయ్యే ప్రతి ఉత్సవంలో, ప్రతి లీలలో, ప్రతి భక్తుడితో కలిసి ఆయన ప్రేమ భక్తిని ఆ అనుసరించి తన అవును, ప్రదర్శించాడు అందరికి. తన స్వయంగా దాన్ని పాటిస్తూ ప్రదర్శించాడు అన్నమాట చైతన్య మహాప్రభు. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, మనము మన భక్తి మార్గంలో ఉన్నప్పుడు మన లైఫ్ ని సెట్ చేసుకోవడం అవసరమే. కానీ లైఫ్ సెట్ చేసుకోవడంలో సమయం అయిపోకూడదు. ఆ భక్తి, మనం చేసే భక్తిని ఆస్వాదించాలి కూడా. మనం ఆస్వాదించకపోతే ఇది ఒక నియమము, ఒక ఒక ఇది ఒక వ్రతంలా ఉండిపోతుంది భక్తి మార్గంలో చేసే ప్రతి ఆస్పెక్ట్. మనం చాలా నోములు వ్రతాలు చేసుకుంటాం కదండి, అలా దీన్ని కూడా పరిగణించేస్తాం అనమాట. ఎస్, అవన్నీ కూడా అవసరమే. జస్ట్ లైక్ అధిక మాసం వచ్చినప్పుడైనా, ఇప్పుడు ఈ ఏడాది అధిక మాసం వస్తుంది, అప్పుడు కొన్ని వ్రతాలు నోములు ఫాలో అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ వైష్ణవ సిద్ధాంతం ప్రకారంగా. అవన్నీ ఎవరికైతే ఆతృత ఉందో వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వాలి డివోటీస్లో. అదేవిధంగా మన కార్తీక మాసం వచ్చినప్పుడు, శ్రావణ మాసం వచ్చినప్పుడు ఫాలో అవుతాం. సో భక్తిని ఆ విధంగా ఒక పర్టికులర్ మాస ప్రక్రియ కింద దీన్ని మీరు తీసుకోకూడదు. ఒక ది లైఫ్ కింద తీసుకోవాలన్నమాట. మన లైఫ్ సెట్ చేసుకున్నామంటే ఏంటంటే మనం వీటికి సమయాన్ని కేటాయించగలుగుతున్నాం హ్యాపీగా. చైతన్య మహాప్రభు అలాగే చేశారు. సో అలా ఆయన క్షేత్రపురిని ఎంచుకున్నారు. ఆయన వృందావనంలో ఉండొచ్చు కదా, వృందావనం కూడా వెళ్ళలేదు ఆయన. ఎందుకు? అరే, మాయాపూర్ వెళ్ళొచ్చు కదా, తన తల్లి దగ్గర వెళ్ళొచ్చు కదా, అక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఇవన్నీ ఆయన స్పెసిఫిక్ గా మాయాపూర్లో నిత్యానంద ప్రభువుని పంపించారు యుగ ధర్మ ప్రచారం చేయమని గౌడ దేశంలో. అలాగే బృందావనంలో గోస్వాములను పంపించి అక్కడ స్థితి చేశారు వాళ్ళని, అక్కడున్న మందిర నిర్మాణం చేయాలని. కానీ ఆయన మాత్రం శ్రీక్షేత్రపురిని ఎంచుకున్నారు. ఎందుకంటే శ్రీక్షేత్రపురిలో విప్రలంబ క్షేత్ర, ఔదార్య క్షేత్ర, అదేవిధంగా ఒక ఐశ్వర్య క్షేత్ర కింద భావించేదనమాట. ఈ మూడు భావనలు కలయికతో ఉన్న క్షేత్రం శ్రీక్షేత్రపురి, జగన్నాథపురి. అక్కడ బృందావనంలో ఉన్న మాధుర్య రసం కూడా మనకి కనబడుతుంది జగన్నాథ్పురిలో. అలాగే గౌడ దేశంలో మాయాపూర్లో ఉండే ఔదార్య భావం, అంటే దయాభావాన్ని అనుసరించే మహాప్రభావం కూడా మనకి జగన్నాథ్ క్షేత్రంలో కనబడుతుంది. అలాగే తిరుపతి, శ్రీనివాస, శ్రీ రంగనాథంలో కనబడే ఐశ్వర్య, ద్వారకాధీశులో కనబడే ఐశ్వర్య భావం కూడా మనకి జగన్నాథ్పురిలో కనబడుతుందన్నమాట. ఈ మూడు భావాలు కలిసి ఉన్న క్షేత్రం శ్రీక్షేత్రపురి. అందుకే చైతన్య మహాప్రభు దాన్ని ఎంచుకున్నారు. అక్కడ విశేషంగా ఆయన రాగానుగా భక్తి స్థాయిలో ఆయన భక్తిని అనుసరిస్తూ జగన్నాథుడికి అయ్యే ప్రతి సేవలో ఆయన ఉత్సాహపూర్వకంగా పాల్గొనేవాడు. అలా పాల్గొన్న ఒక విశేష ఉత్సవం ఏమిటండి? చందనోత్సవం. ఈ చందనోత్సవం ఎలా స్టార్ట్ అయిందండి? ఇది ఉత్కల ఖండలో పద్మపురాణంలో ఈ విధంగా వర్ణించబడినది. అక్కడ స్వయంగా మన శ్రీక్షేత్ర జగన్నాథ్ పురిలో ఇంద్రదుమ్న మహారాజు ఈ భగవంతుడికి ఈ రూపంలో, దివ్య రూపంలో ప్రదర్శన కారణం అవుతాడు అనమాట. తర్వాత భగవంతుడి కోసం ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత ఆయన్ని స్థాపించి అక్కడ స్నానయాత్ర రోజున అభిషేకం చేయించి భగవంతుని స్థాపించి తర్వాత భగవంతుడు నోట్స్ ఇస్తాడనమాట. నోట్స్ పెన్ను ఇస్తాడు. ఎవరికి? ఇంద్రదుమ్న మహారాజ్కి. స్వయంగా జగన్నాథుడు చెప్తాడన్నమాట, ఏడాది పొడుగున నాకు చెయ్యాల్సిన సేవలు ఏమిటని. కొన్ని నిత్య సేవలు అంటారు, కొన్నిటిని నైమిత్తిక సేవలు అంటారు. నిత్య సేవలు అంటే ప్రతిరోజు చేసే ఉపచారాలు అనమాట, షోడశోపచారాలు. నైమిత్తిక సేవలు అంటే ఏడాదికి వచ్చే సర్వీసెస్ అనమాట, భగవంతుడి కైంకర సేవలు. అందులో విశేషంగా ఉత్సవాలు, అభిషేకాలు ఉంటాయి, యాత్రలు ఉంటాయి, నైవేద్యాలు ఉంటాయి. అలాగా జగన్నాథుడు స్వయంగా పురుషోత్తమ దేవుడు, భగవంతుడు పురుషోత్తమ దేవుడు స్వయంగా ఇంద్రదుమ్న మహారాజుకి
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన సేవల్లో, ఉత్సవ సేవల్లో ప్రథమ ప్రామినెంట్ భాగాన్ని పొందిన ఉత్సవం ఏమిటండి? చందనోత్సవం. అక్కడ జగన్నాథ్ స్వయంగా చెప్తాడు ఇంద్రద్యుమ్న మహారాజుకి, రాజుడికి, ఓ రాజా, వైశాఖస్యతే పక్షే తీర్థ ఆక్షాయ సంగికల్ తత్ర మంగ్లేపయా గంధ లేపాని రతిశోభనం. సో శుక్లపక్ష, వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అక్షయ రోజున, ఆ, అక్షయ తృతీయ తిథి రోజున, నా శరీరానికి, జగన్నాథుడు అంటాడు మాట పురుషోత్తంతో, రాజా ఇంద్రద్యుమ్నుడితో, నా శరీరానికి చందన లేపాన్ని అర్పించు, తద్వారా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. సి సి ఎవరు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటారు, మీరు అమ్మ ఇది ఇవ్వమ్మ, నాకు నాకు ఇది చాలా ఇష్టం అమ్మా అని ఈజీగా అడుగుతాం కదా ఇళ్ళల్లో ఉన్నప్పుడు. అదే రిలేటివ్ ఇంట్లో ఉన్నప్పుడు అడగలేము. కొంచెం మనము ఏంటది మొహమాట పడతాం అనమాట. అది అడగాల వద్దా లేదా. ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి మొహమాటాలు ఉండవు అనమాట. ఇక్కడ చూడండి, జగన్నాథ్ మొహమాటం లేకుండా అడుగుతున్నాడు. ఎవరిని? రాజా ఇంద్రద్యుమ్నుని. ఎందుకంటే ఆయన తెలుసు, ఈ భక్తుడు నన్ను తప్పుపడడు అని. ఈ భక్తుడు నేను చెప్పిన ప్రతి సేవని అయ్యేదాకా పడుకోడని. సర్వస్వం అర్పించుకుంటాడు తన భగవంతుడి కోసం. అలా ఇంద్రద్యుమ్న మహారాజు అప్పుడు ఈ చందన లేపన సేవ, చందన యాత్ర సేవని ఆరంభిస్తాడనమాట. ఆరంభించిన తర్వాత ఈ చందనం ఏమిటండి? అనులేపనే ముఖ్యంతు చందనం పరికీర్తనం. భగవంతుడికి అర్పించే ఆయింట్మెంట్స్ చాలా ఉంటాయి. కర్పూరంతో, శ్రీనివాసుడికి కర్పూరంతో వాళ్ళు తిలకం అర్పిస్తారు. పచ్చ కర్పూరంతో అద్భుతంగా ఉంటుంది అది. అలాగే అభిషేకం చేసే ముందు భగవంతుడికి వివిధ సుగంధ తైల్యాలు అర్పిస్తారనమాట, మాలిషిగా. ఇదొక అద్భుతం. అన్ని లేపనలలో అనులేపన ముఖ్యంతు, అన్ని లేపన ముఖ్యంగా ఏంటండి? చందనం పరికీర్తనం. చందనం అర్పించడం అనేది చాలా శ్రేష్టమైనది. యథా విష్ణు సదా విష్టం నైవేద్య సహల సంభవం సుఖే నోక్తం పురేణ చ తదా తులసి చందనం. ఇది నారద పురాణంలో ఈ విధంగా వర్ణించబడింది. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి స్పెసిఫిక్గా చెప్తాడనమాట. విష్ణుకి నైవేద్యాల్లో అర్పించేటప్పుడు ఏముండాలండి? విశేషంగా విష్ణు నైవేద్యంలో పెట్టేటప్పుడు విశేషంగా గ్రత ఉడికించిన అన్నం ఉండాలి. అన్నం అన్నం ఉండాలన్నమాట. అందుకే చూడండి, కట్టు పొంగల్ కానీ, దద్దోజనం కానీ, పులిహార కానీ విశేషంగా అన్నంతో ఉడికించింది అనమాట, ప్లెయిన్ రైస్. అది చాలా ప్రియకరమైనది భగవంతుడికి. మనం సౌత్ ఇండియన్స్ అని అన్నం తింటానికి అన్నం కాదు, బట్ ఇక్కడ చెప్పాను నైవేద్య చలి సంభవనం, వెరీ స్పెషల్ రైస్ అనమాట. షాలి రైస్, సలీ రైస్ అంటారు దాన్ని, షాలి రైస్. మేబీ అది ఎగ్జాక్ట్లీ బాస్మతియా ఇదే తెలీదు. మన బెంగాల్లో, గౌడ దేశంలో గోవింద భోగం అని అంటారు. ఆ రైస్ పేరే గోవింద భోగం, క్వాలిటీ పేరు. దాంతో పాయసం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది అనమాట. అలా భగవంతుడికి రైస్తో చేసిన స్పెషల్ ఎంత ప్రియకరం అంటే, అదే విధంగా ఆయనకి శరీరానికి చందనం అర్పించినప్పుడు ఆయన కూడా చాలా ఆనందపడతాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా శాస్త్రాల్లో దీని గురించి స్పష్టంగా చెప్పున్నది. సో ఈ చందనత ఎవరు స్టార్ట్ చేయించారండి? జగన్నాథుడు స్టార్ట్ చేశాడు. ఎప్పుడు? కలియుగ ఆరంభంలో. ఏ కలియుగ ఆరంభం అండి? జగన్నాథుడు పాట అయింది. ఇప్పుడు సుమారు ఎన్నో చతుర్యుగాలు అయిపోయి ఉంటాయి ఇప్పటిదాకా. ఆ చతుర్యుగాలు ఏదో ఒక స్పెసిఫిక్ కలియుగంలో ఈ చందనోత్సవం జగన్నాథుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి ఆదేశించాడనమాట. అలా ఆదేశించి ఆరంభమయ్యింది. సో ఈ విధంగా ఈ చందనయాత్రలో ముఖ్య భాగంగా మనం గమనిస్తే, కృష్ణదాస్ కవిరాజు గోస్వామి శ్రీ చైతన్య చరితామృతలో ఈ చందనోత్సవం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఎంత ఉత్సాహంతో పాల్గొనేవారో వర్ణించారనమాట. చైతన్య మహాప్రభు 18 ఏళ్ల పాటు పూరి నుంచి బయటికి వెళ్ళలేదు. చూడండి,
ఎంత ఉత్సాహపూర్వకంగా ఆయన తన భక్త సాంగత్యంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ, మొత్తం ప్రపంచం తిరిగితే మహాప్రభు ఎంతో భక్తి ప్రచారం అయ్యేదే. అది ఎందుకు చేయలేదంటారు? ఎందుకు చేయలేదంటే ఆయన ప్రాధాన్యంగా భక్తులందరికీ ఉపదేశించాలనుకుంటున్నాడు. ఏంటి? సాంగత్యం అవసరం. మీరందరూ ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారు, చాలా బాగుంది, మంచిది. ఆ, ఇది అవసరమే. కానీ దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీరు లోకల్గా భక్త సాంగత్యంలో వారంలో ఒక రోజైనా వెళ్ళి సాంగత్యంలో ఉంటూ భక్త సాంగత్యంలో సేవ చేస్తూ ఆ వాళ్ళతో పాటు కూర్చుని భక్తి చేస్తూ శ్రవణ కీర్తనలు చేస్తూ ఉంటే అదొక ఆనందం. శ్రీ చైతన్య మహాప్రభు ఇదే చూపించాడు. ప్రచారం చెయ్యొచ్చు ఆయన వెళ్ళి, కానీ ఏం చేశాడు? 16 ఏళ్ల పాటు 18 ఏళ్ల పాటు ఉండిపోయాడు పూరిలో. పూరిలో ఉండి ఏం చేసేవాడు? ఆయన అద్భుత లీలలు చేసేవాడు. ఒకసారి ఇలాగే చందనోత్సవ సమయానికి ఏమైందండి? ఏమతే వైష్ణవ సభ నీలాచల హైలా దైవ జగన్నాథ సేదిన జ్వల లీలా. ఆ, సో అప్పుడప్పుడే వైష్ణవులు గౌడ దేశం నుంచి వచ్చారనమాట. ప్రతి ఏడాది 12 మాసాలు 8 మాసాలు వాళ్ళు కష్టపడేవారు. పొలాలు అన్ని ఆ, ను దున్నుకునేవారు. ఆ, అంత అయిన తర్వాత ఈ 4 నెలల పాటు సెలవు తీసుకుని పూ- జ- మా గౌడ దేశం నుంచి శివానంద సేన్, ఆ, రాజా శివానంద సేన్ ఆధ్వర్యంలో ఆ, సుమారు ఒక 1000 మంది బెంగాలీ వైష్ణవులు పదయాత్ర ద్వారా బెంగాల్ నుంచి శ్రీక్షేత్రపూరికి వచ్చేవారు. ఎవరి కోసం? చైతన్య మహాపురం కలవడం కోసం. మనందరం తీర్థయాత్రకి వెళ్ళాలనుకుంటాం. ఇది ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది అనమాట. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు స్నానాలకని వెళ్ళకండి, భక్త సాంగత్యం కోసం వెళ్ళండి. అరే ప్రభుజీ నేను బృందాన్ని చూశాను ప్రభుజీ, ఎన్నిసార్లు వెళ్తాం? చూడండి, ఇక్కడ వీళ్ళు 18 ఏళ్ల పాటు మహాప్రభు ఉన్న ప్రతి ఏడాది వీళ్ళు 4 నెలల పాటు సెలవు తీసుకుని పూరి వెళ్ళేవాళ్ళు. వెళ్ళొచ్చు కదా, బృందాన్ని వెళ్ళొచ్చు కదా. గౌడ చేసినప్పుడు వారణాసి గయా కూడా దగ్గరే కదా, అక్కడ కూడా వెళ్ళొచ్చు కదా. ప్రయాగరాజ్ వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ వదులుకుని వాళ్ళు పూరియే వెళ్ళేవారు అనమాట. దేనికోసం? ఎందుకంటే ఆ పూరిలో ఆ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా ఉన్నారు, వాళ్ళ కోసం వేచి చూస్తున్నారు. సో మహాప్రభు సాంగత్యం కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు. సో మనము భక్త సాంగత్యం కోసం యాత్రలకు వెళ్ళాలన్నమాట. ప్రభు ఇది చూసేసింది ప్రభు, ఎన్నిసార్లు చూస్తాం మాయాపూర్? అలా ఉండకూడదు. యూ షుడ్ బి హ్యాపీ. ఎన్నిసార్లు అవసరాలు దొరికితే అన్నిసార్లు వెళ్ళి భక్త సాంగత్యంలో శ్రవణ కీర్తనలు చేసే అవకాశాన్ని తీసుకోవాలి. అలాగా పూరి నుంచి వచ్చారు వైష్ణవులు. సభా నీలాచల ఇలా నీలాచలాన్ని చేరుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందండి? జగన్నాథ సేదినే జలలీల. జగన్నాథుడికి జలలీలలు అవుతున్నాయి అక్కడ. జల క్రీడలు. సమ్మర్ అండ్ వింటర్ రెండు ఉంటాయి అన్నమాట. సమ్మర్ ఫెస్టివల్స్ ఉంటాయి, వింటర్ ఫెస్టివల్స్ అన్నమాట. ఈ సమ్మర్లో వచ్చే ఫెస్టివల్స్ లో శలిల విహార, చందన యాత్ర, జలక్రీడ, తర్వాత వచ్చేది రథయాత్ర వర్షాకాలంలో. సో ఈ విధంగా ఈ చందనయాత్ర, శలిల విహార అంటే జలక్రీడ లీలలు అనమాట, ఉత్సవాలు. నౌకా విహార్, ఇవన్నీ సమ్మర్లో అయ్యే ఉత్సవాలు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే అలా ఉంటాయి. ఓకే. వింటర్లో వచ్చే ఉత్సవాలు వేరుగా ఉంటాయి అనమాట. దీపోత్సవాలు, ఆ, కార్తీక మాస దీపోత్సవాలు, దివాలి, ఈ విధంగా ఆ టైంలో నడుస్తాయి అనమాట. గోవర్ధన పూజ, ఆ, ఇవన్నీ. కానీ ఈ సమయంలో వచ్చేది ఏంటండి? శలిల విహార, చందన యాత్ర, అదేవిధంగా నౌకా విహార. ఈ విధంగా భగవంతుడు జలక్రీడలు అవుతున్నాయి అన్నమాట జగన్నాథుడికి ఆ సమయంలో. సో నరేంద్ర జలే గోవింద నౌకాతే చడియ జల క్రీడ కొరే సభ భక్త గణలాన. ఆ సమయానికి చేరుకున్నారు భక్తులు. రథయాత్రకి ఇంకా 2 నెలలు ఉన్నాయి. చేరుకోగానే భక్తులు అక్కడ ఆ, ఏం గమనించారు? చైతన్య మహాప్రభు పార్షదులు అందరూ కలిసి ఉత్సాహంతో నరేంద్ర జలే, అక్కడ పూరిలో నరేంద్ర సరోవరం ఒకటి ఉంటది, అక్కడికి వెళ్ళి చూశారు. గోవిందుడు నౌకతే, ఒక నౌక మీద, ఒక పడవ మీద గోవిందుడు ఆ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ఏం చేస్తున్నారు? జలక్రీడ. ఆ
ఆ నౌక నరేంద్ర సరోవరంలో ఆయన బోట్లో తిప్పుతున్నారనమాట. వాళ్ళు ఏంటండి, షోర్ మీద కూర్చున్నారా? కాదు, వాళ్ళు కూడా ఆ ఆ పాండ్ లో దిగారనమాట. ఆ పాండ్ లో దిగి ఏం చేస్తున్నారు? చైతన్య మహాప్రభు, అద్వైతాచార్య, నిత్యానంద, శ్రీవాస్, వీళ్ళందరూ దిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా జల క్రీడలు చేస్తున్నారు అనమాట. చాలా మందికి ఉంటుంది కదా ఆనందంగా. మీరు ఏదైనా సముద్రం తీరానికి వెళ్ళినప్పుడు, స్నానం చేసినప్పుడు, గంగా తీరానికి వెళ్ళినా, కృష్ణా నది తీరానికి వెళ్ళినా, నదిలో దిగ్గానే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఎంత పెద్దవాళ్ళైనా. ఎస్, నదిలో దిగ్గానే అందరూ చిన్నపిల్లలు అయిపోతారు అనమాట. సో అక్కడ చిన్నపిల్ల అయిపోయి అందరూ ఆడుకుంటూ ఉంటారు. అలా ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడు? జగన్నాథుని గోవింద అని అంటారు ఇక్కడ. ఎందుకంటే మీరు గమనించాలి, చందన యాత్రలో మీకు ఒక షేర్ చేస్తాను మీకు ఇది. అయ్యో, అది ఓపెన్ చేసి పెట్టుంటాను నేను. స్ఫూర్తి చందన్. ఓకే, నేను లాస్ట్ లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఐ క్యాన్ సెర్చ్ ఇన్ దిస్ రామ గోవింద మదన మోహన. రామ గోవింద. యా, ఇక్కడ మీరు గమనించండి, ఒకటి మీకు షేర్ చేస్తున్నాను. కనబడుతున్నాడా మీకు? కనపడింది ప్రభుజీ. ఉమ్, చూడండి ఈయన. ఈయన ఇంతే విగ్రహం ఉంటాడు, చిన్న ఆయన. చేతికి మీ అరిచేయి పిల్లని దాకా, ప్రభు. మీ మోచేయి దాకా ఉంటాడు అనమాట, అంతే సైజ్ అయింది. ఈయన పేరు ఏంటండి? మదన మోహనుడు. ఆ, ఈయన జగన్నాథ్, మీ శ్రీక్షేత్రపురి భగవంతుడు దర్శనం చేసుకునేటప్పుడు, భగవంతుడు విగ్రహం పక్కన దక్షిణ ద్వారం ముఖాన మనం బయటికి వెళ్తే దక్షిణాఘర్ అంటారనమాట. ఆ దక్షిణాఘరంలో వీళ్ళు ఉంటారనమాట. ఈయన ఉత్సవమూర్తి. ఈయన పేరేంటండి? మదన మోహనుడు. ఈయన కళ్ళు చూడండి, జగన్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు. కానీ ఈయన బేసికల్లీ ఈయన ఉత్సవాలకు బయట తిరుగుతాడు. జగన్నాథ్ ప్రతి ఉత్సవానికి బయటికి రాడు, ఓన్లీ రథయాత్రకు బయటకు వస్తాడు అనమాట. కానీ జగన్నాథ్ రానప్పుడల్లా మన మదన్ మోహన్ బయటకు వస్తాడనమాట. మనోడు ఒక్కడే వస్తాడండి? కాదు, ఆయనతో పాటు జగన్నాథ్ బలదేవుల్ని ప్రతిమూర్తులుగా భావించే ఇద్దరు ఎవరండి? రామ గోవిందులు. ఆ ఆ, వాళ్ళు కూడా విగ్రహాలు ఉండాలి. ఎక్కడ రామగోవింద్? అది కనబడట్లేదు, ఎక్కడో ఉండాలి. ఓకే, రామగోవిందులు అనమాట వాళ్ళు. వాళ్ళతో పాటు శ్రీదేవి, భూదేవి. ఉమ్, ఇలాగా జగన్నాథ ఉత్సవాలకు వెళ్ళినప్పుడు, అది నౌకా విహారం కావనండి, లేకపోతే జల క్రీడలు కానివ్వండి, లేకపోతే జూలన యాత్ర కానివ్వండి, బయట శ్రీక్షేత్రంలో ఈ ఉత్సవ విగ్రహాలు బయటకు వెళ్తాయి అన్నమాట. ఉత్సవ విగ్రహాలు విశేషంగా ఉన్నది ఏంటండి? ఆ మదన మోహనుడు, ఆయన మెయిన్ ఉత్సవమూర్తి. ఆ మదన్ మోహన్తో పాటు శ్రీదేవి, భూదేవి, వీళ్ళిద్దరు కూడా వస్తారనమాట. ఒక పాలకిలో తీసుకొస్తారు. ఇంకో పాలకిలో, రెండో పాలకిలో రామనారాయణలు, రామ గోవిందులు. రామ అంటే ఇక్కడ ఆ
బలరాముడితో బలదేవుడితో పోలుస్తారు, గోవిందుడు అంటే అక్కడ జగన్నాథ్తో పోలుస్తాడు. ఈ రామ గోవింద మూర్తులు కూడా ఆ, విశేషంగా మన బృందావనంలో కృష్ణ బలరాములు ఎలా నుంచుంటారు అలా నుంచుంటారు వీళ్ళిద్దరు. ఆ విగ్రహం కనపట్టదు ఇక్కడ, కనపడి తప్పకుండా షేర్ చేస్తాను. రామ గోవిందులు వస్తారు బయటికి ఇంకో పాలకి మీద. వీళ్ళే కాకుండా మూడో పాలకి ఇంకా 5 పాలకీలు ఉంటాయన్నమాట. ఈ 5 పాలకీలలో ఎవరు వస్తారండి? విశేషంగా శ్రీక్షేత్రపురిలో పంచ పాండవుల కింద పరిగణించే పంచ శివలింగాలు బయటకు వస్తాయి. మార్కండే కపాలమోచన, నీలకంఠేశ్వర, మార్కండేశ్వర, ఆ, యమేశ్వర, అలాగ 4 అయినాయి కదా, ఇంకోటి 2 ఇంకొకటి ఉంది. ఆ విగ్రహాలు, ఈ శివలింగాలు బయటకు వస్తాయన్నమాట. ఈ శివలింగాలు ఎవరండి? పంచ పాండవులతో పోలుస్తారు. వీళ్ళు 5 పాలికలు ఎక్కి, ఎందుకంటే ఈ టెంపుల్స్ అన్ని పక్క పక్కన ఉండవు, వేరే వేరే ప్లేసెస్లో ఉంటాయన్నమాట. శ్రీక్షేత్రపురికి ఒక చోట యమేశ్వరుడు మహాదేవుడు ఉంటాడు, ఒక చోట కపాలమోచనుడు ఉంటాడు, ఆ టెంపుల్కి వెస్ట్ సైడ్ అలాగా ఈ మందిరాలన్నీ డిఫరెంట్ ప్లేస్లో ఉంచి అక్కడి నుంచి విగ్రహాలన్నీ ఈ చందనోత్సవ రోజున బయటకు వస్తాయి పాలకీల మీద. శ్రీక్షేత్రపురి సింహద్వారం దగ్గరకు వస్తాయి అందరూ. ముందు ముందు మన మదనమోహనుడు శ్రీదేవి భూదేవితో కలిసి పాలకిలో ఉంటాడు. దాని వెనకాతల రామ గోవిందులు ఉంటారు. దాని వెనకాతల ఈ పంచ శివలింగాలు, యుధిష్ణి ప్రతిబింబించే యమేశ్వర్ మహాదేవుడు, అలాగా కపాలమోచనుడు, నీలకంఠేశ్వరుడు, మార్కండేశ్వరుడు, వీళ్ళందరూ ఎక్కి పాలకీలెక్కి శ్రీద్వారం సింహద్వారం నుంచి నరేంద్ర సరోవరం దాకా సుమారు ఇదొక 3.5 కిలోమీటర్లు ఉంటుంది. 3.5-4 కిలోమీటర్ల లాగా పాలకిలో వాళ్ళు అద్భుత భజన పాడుతూ వెళ్తారనమాట. ఆ భజన ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఒడియా భజన, వెరీ నైస్ భజన. డూలే డూలే ఆయన ఊగుతూ వెళ్తూ ఉంటారనమాట ఉత్సాహంతో. దేనికి ఎక్కడండి? నరేంద్ర సరోవరం అని ఒక పెద్ద కొలను ఉంటుంది. ఆ కొలనులో ఆ జల క్రీడల కోసం వెళ్తారనమాట భగవంతుడు. సమ్మర్ అందరూ హాట్గా ఉంటుంది, కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఉత్సాహపూర్వకంగా పాలకెక్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎంతో భజనలు చేస్తూ మధ్యలో ఈ 3.5 కిలోమీటర్లు వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో వాళ్ళు పందిర్ని ఏర్పరుస్తారనమాట. ఆ పందిరులను మంచిగా పూలతో తాటాకులతో శృంగారం చేసి అక్కడ భగవంతుడి పాలకి రాగానే అక్కడ నైవేద్యాలు పెడతారు. ఎన్నో సమ్మర్కి కూలింగ్ ఇచ్చే ఎఫెక్ట్ ఇచ్చే పళ్ళ రసాలను పెడతారు భగవంతుడి నైవేద్యంగా. అక్కడ కొంతసేపు కీర్తన అవుతుంది, భగవంతుడు నైవేద్యం తీసుకుంటాడు, ఆరతి అవుతుంది. అలా నెక్స్ట్ పందిరానికి వెళ్తాడు. అలా ఒక సుమారు 6 to 7 పందిరాలను క్రాస్ చేసిన తర్వాత నరేంద్ర సరోవరంలోకి దిగుతారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ 2 పడవలు ఉంటాయి. మొదటి పడవలో రామగోవింద, అదేవిధంగా మదనమోహన్ శ్రీదేవి భూదేవితో కలిసి ఎక్కి, రెండో పడవలో పంచశివులు పాండవులు, ఈ పంచ పాండవులు ఎక్కి ఆ మొత్తం నరేంద్ర సరోవరంలో సుమారు అది 3 ఎకరాల సరోవరం అనమాట. ఆ 3 ఎకరాల సరోవరంలో తిరుగుతుంటా. అలాగా చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు? ఈ ఉత్సవంలో భగవంతుడు సింహద్వారం నుంచి స్టార్ట్ చేసి నరేంద్ర సరోవరంకి వెళ్ళేదాకా ఏం చేస్తున్నాడు? ఆయన నగర సంకీర్తన చేస్తూ ఉత్సాహంతో పాల్గొంటున్నాడు అనమాట చైతన్య మహాప్రభు. సో ఇదండి మన విశేషంగా మనం గమనిస్తే మహాప్రభు నరేంద్ర జలే గోవింద నౌకాత చడియ జల క్రీడ కరే సభ భక్త గణ సేకాలే మహాప్రభు భక్త గణ సంగే నరేంద్ర ఓయిల దేకితే జలకేలి రంగే. ఆ సమయంలో చైతన్య మహాప్రభు తన భక్తగణంతో సంకీర్తన చేస్తూ ఆ నరేంద్ర సరోవరానికి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న వెంటనే అక్కడ చూస్తారు రామ గోవింద, అదేవిధంగా మదనమోహన, శ్రీదేవి భూదేవి పంచశివులు పడవలో ఎక్కి ఆ నౌకా విహారం చేస్తున్నారు. వెంటనే వాళ్ళు జంప్ చేస్తారు నరేంద్ర సరోవరం. చైతన్య మహాప్రభు ఎక్స్పర్ట్ స్విమ్మర్ అనమాట. ఆయన స్విమ్ చేస్తూ మిగతా భక్తులతో అక్కడ జలక్రీడ చేస్తూ ఆ పడవ పక్క పక్కనే వెళ్తూ సంకీర్తన చేస్తారు.
అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా సంగీతం చేశారు, అలా జలక్రీడ అవుతున్నప్పుడు కూడా జలంలో కూర్చొని సంగీతం చేస్తారు. మా కోరిక శ్రీ ఇస్కాన్ విజయవాడ రాధా శ్యామసుందర మందిర్ల ఇది బృందావనంతో పరిగణిస్తారు. ఆ రాధా శ్యామసుందర మందిరం, దీని వెనకాతల భాగంలో కృష్ణా నది తీరం ఉంది. ఆ, కానీ ఓన్లీ అయితే మధ్యలో ఆ ల్యాండ్ ప్రాపర్టీ ఇంకా మాకు ఆ, భగవంతుడు సంకల్పించుకుంటే తప్పకుండా అవుతుంది. చాలా మంది సీనియర్ వైష్ణవులు, ఆ, సన్యాసులు వాళ్ళందరూ కోరుకున్నారు శ్రీ శ్యామసుందర్లకి నౌకా విహారం రెగ్యులర్ కావాలని, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ టైంలో. దానికోసం ఆ ల్యాండ్ కోసం మేము ట్రై చేస్తున్నాం. తప్పకుండా అది భగవంతుడి భగవంతుడి స్వయిచ్ఛ అండ్ డివోటీ సంకల్పం ప్రార్థన ఉంటే తప్పకుండా అవుతుంది. ఇది అవుతే తప్పకుండా ప్రతి ఏడాది భగవంతుడికి నౌకా విహారం, రాధాకృష్ణుని తీసుకువెళ్ళి నౌకా విహారంలో భక్తులు కూడా అక్కడ కృష్ణా నది తీరాన ఘాట్ కట్టి అక్కడ నది తీరంలో స్నానం చేస్తూ భగవంతుడు కూడా స్నానం చేయిస్తూ చేయాలని కోరిక. అవ్వాలి, ఎప్పుడవుతుందో తెలియదు అది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ నరేంద్ర సరోవరంలో భక్తులు కూడా స్నానం చేస్తూ భగవంతుడు కూడా స్నానం చేస్తారు. మధ్యలో ఒక మండపం ఉంటుందన్నమాట ఆ నరేంద్ర సరోవరంలో. ఆ మండపం లోపలికి తీసుకెళ్తారు. అక్కడ 3 ఛాంబర్స్ ఉంటాయన్నమాట. బయట ఒక ఛాంబరు, లోపల మధ్యలో ఒక ఛాంబరు, లోపల ఒక ఛాంబర్. లోపల ఛాంబర్లో మదన్ మోహనుడు శ్రీదేవి భూదేవితో ఏకాంత సేవలో ఉంటారన్నమాట. మధ్య దాంట్లో రామ గోవిందులు ఉంటారు. బయట ఉన్న ఛాంబర్లో పంచ లింగాలు, పంచ పాండవులని పెట్టి వీళ్ళ ముగ్గురికి ఎన్నో జల క్రీడలు చేస్తారనమాట. జల స్నానం చేయిస్తారు, అభిషేకం చేయించి వాళ్ళకి బట్టలు మార్చి తర్వాత వస్త్రాలు మార్చిన తర్వాత భగవంతుడికి నైవేద్యాలు పెడతారు. వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అనమాట. పాలతో చేసిన స్వీట్లు విశేషంగా ఇవన్నీ నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ భగవంతుడికి ఆరతి ఇచ్చి కనువిందుగా ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రాం అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు పడవ ఎక్కి విహారం చేసి మళ్ళీ తీరానికి వస్తారు. తీరం వచ్చిన తర్వాత మళ్ళీ పాలకెక్కుతారు, పాలకెక్కి తిరిగి వెళ్తారనమాట. ఈ విధంగా 21 రోజుల పాటు విశేషంగా భగవంతుడు బహిరంగ చందన యాత్ర అంటారు దీన్ని. బహిరంగ చందన యాత్రోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగా అంతరంగ చందన యాత్ర ఏమవుతుందంటే రాగానే భగవంతుడు లోపలికి వెళ్ళగానే శ్రీ జగన్నాథుడికి చందన వేష చందన వేషాన్ని అర్పిస్తారన్నమాట. మొత్తం శ్రీ జగన్నాథుడి శరీరం అంతా చందన లేపాన్ని ఇస్తారన్నమాట. చందన లాగి వేష అంటారు దాన్ని. మీరు గమనిస్తే భగవంతుడు ఏ వస్త్రాలు ఉండవన్నమాట. ఇప్పుడు మీరు సమ్మర్లో జనరల్లీ మీరు ఎక్కువ టూ మెనీ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. మీరు వేసుకునే నైటీ కానీ లేకపోతే మగవాళ్ళు అయితే గంచాలో ఉండిపోతారనమాట, కూల్గా ఉండాలని. అలా జగన్నాథ్ అక్కడ ఒక గంచాలో ఉంటాడు అంతే, ఒక చిన్న టవల్ కట్టుకుని ఉంటాడు జగన్నాథుడు. మొత్తం బాడీ అంతా చందన లేపం రాసి ఉంటుందన్నమాట. పూలమాలలు వేసుకుని ఉంటాడనమాట. ఇలాంటి దివ్య దర్శనం భగవంతుడు అవుతుంది. చందన లాగి వేష అంటారు. సో ఈ విధంగా భగవంతుడు ఎన్నో అద్భుత ఉత్సవాలు మన ఉత్సాహాన్ని పెంచడం కోసం భగవంతుడు చేస్తాడు, తన స్వార్థం కాదు. అయితే భగవంతుడి స్వార్థంలో మనం అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. స్వార్థ గతిం హి విష్ణు. మనలో ఉన్న స్వార్థం ఏమిటండి? విష్ణువుకి ఆరాధన చేయడం. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చినా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. అలాగేంటండి భగవంతుడు చందన యాత్ర 21 రోజుల పాటు శ్రీ జగన్నాథుడికి అంతరంగ చందన లేపాన్ని అర్పించిన తర్వాత మదన మోహనుడికి 21 వేషాలు అర్పిస్తారనమాట. 21 వేషాలు. యాక్చువల్లీ దీని పీపీటీ నేను తయారు చేస్తాను, ఒకవేళ అవుతే తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను. కానీ ఇప్పుడున్న సమయంలో మనం దాన్ని కొంచెం కంక్లూడ్ చేద్దాం ఇవాటి క్లాస్ని. ఈ 21 రోజుల పాటు భగవంతుడికి మదన మోహనుడి శ్రీదేవి భూదేవులకి 21 దివ్య లీలలను స్మరిస్తూ వేషాలు అర్పిస్తారనమాట. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసులో ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఆ 21 ఏమిటి
అని మనం తెలుసుకోవాలి. సో చైతన్య మహాప్రభు సంకీర్తన చేసి శ్రీక్షేత్ర శ్రీమందిరంలో వెళ్ళగానే జగన్నాథుకి అయ్యే చందన వేషం అని వేచి చూసేవాడు. అంటే అది పబ్లిక్లీ వాళ్ళు చందన అప్లై చేస్తారనమాట. జగన్నాథ్ పబ్లిక్ గాడ్ అనమాట. ఆయన స్నానాలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, శృంగారం కానీ పబ్లిక్లో అందరి ముందే అవుతుంది అది. ఈ హాజ్ నో ప్రైవసీ. ఎందుకంటే ఆయన మొత్తం ఈ ఈ ప్రపంచం అంతా ఆయన ఫ్యామిలీ కదా, ఆయనకి ప్రైవసీ ఎందుకు? అదంతా ప్రైవేట్ ప్లేసే, ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ పీపుల్ అనమాట. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు గరుడ స్తంభం దగ్గర నుంచుని జగన్నాథుని సేవ చూసేవారు. ఆయనకి చందన లేపం అర్పిస్తున్నారు. అలా మదన్ మోహన్కి వేషాలు అర్పించేవారు. 21 రోజుల పాటు 21 వేషాలు. ఇవన్నీ లీలల్ని స్మరిస్తూ రామాయణ మహాభారత భాగవతాల నుంచి ఒక అద్భుత లీలల్ని 21 ఫిక్స్డ్ అన్నమాట. ఇది జగన్నాథుడు స్వయంగా ఇంద్రజ మహారాజు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో భాగం అనమాట. ఈ 21 వేషాలు ఏమిటండి? మొదటిగా భగవంతుడికి పొద్దున్న చెప్పినట్టు నౌకా విహారం అవుతుంది. తర్వాత రాగానే భగవంతుడికి జగన్నాథుడికి చందన వేషం అర్పించిన తర్వాత ఆ మదన మోహనుడికి 21 వేషాలు అర్పిస్తారు. ఆ 21 ఏంటంటే 21 రోజులు. మొదటి రోజున ఆయన నటవర కృష్ణ అద్భుతంగా నృత్యం చేస్తూ గోపి గణాలను ఆనందం మైమరిపించే ఒక అద్భుత వేషం నటవర వేషం. ఈ ఒక్కొక్క వేష వెనకాతల ఒక్కొక్క లీల ఉంది. అది మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో మొదటిది నటవర వేషం. నటరాజుడైన శివుడు కూడా మన కృష్ణుడి నుంచే ఈ నృత్యాన్ని నేర్చుకుంటాడు. నటవర వేషం. నటరాజుడు అనే పేరు ఎలా వస్తుందండి? శ్రీకృష్ణుడి నాట్యంలో అద్భుత కళని ప్రదర్శిస్తాడు. ఎక్కడండి? బరసానాలో రాధారాణి కోపాన్ని తగ్గించడం కోసం కృష్ణ అద్భుతంగా నృత్యం చేస్తాడు. నెమలి చూసి అసూయ పడుతుంది. మరి ఇంత అద్భుతంగా నృత్యం చేస్తున్నాడే, మేము చేయలేకపోతున్నామని అసూయ పడుతుంది. అసూయలో పుట్టుకొచ్చింది ఏంటండి? ఒక గౌరవం భగవంతుడి పట్ల. ఆ గౌరవంతో ఏం చేస్తున్నా, నెమలి వచ్చి తమ నెమలి పెంచాన్ని గిఫ్ట్గా ఇస్తుంది అనమాట భగవంతుడికి, కృష్ణుడికి. అందుకే కృష్ణుడు ఆ మయూరపంఖాన్ని ధరిస్తాడనమాట యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్. సో నటవర కృష్ణ వేషం మదన్ మోహన్కి వేస్తారనమాట. రెండవ రోజు వేసేది కృష్ణ జన్మ. కృష్ణ జన్మలీలని స్మరిస్తూ ఏ విధంగా అయితే వసుదేవుడు యమునా తీరాన్ని దాటిస్తూ ఆ చిన్న బాలుడిని గోకుల బృందానికి తీసుకొస్తాడు, ఈ వేషధారణ చేస్తారు. మూడవ రోజు రాజాది రాజవేషం. రాజాది రాజ అంటే ఏంటండి? కింగ్ ఆఫ్ ద కింగ్స్. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అణాదిరాధిర్ గోవింద సర్వకారణ కారణం ఏతేచాం సకలా పుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇందిరారి వ్యాకులం లోకం మృడయంతే యుగే యుగే. ఈ ప్రపంచంలో దేవదేవతలందరూ భగవంతుడి నుంచి వచ్చారు. దేవరాజ ఇంద్రుడైనా, ఋషిరాజుడు నారదముని అయినా, రాజాదులకు రాజులు ఎవరండి? కృష్ణుడు అనమాట. ఈ రాజాది రాజ వేషాన్ని వేస్తారు భగవంతుడికి. నాలుగవ రోజు వన విహారి. వనాల్లో, బృందావనంలో ఉన్న కుంజల్లో తిరిగే అద్భుత లీలలు చేస్తూ గుప్త లీల చేసే వన విహారీ వేషాన్ని భగవంతుడికి, విశేషంగా గోపిగణాలతో చేసిన లీలలు అనమాట. తర్వాత వస్త్రహరణ. ఇది విశేషంగా మీ అందరికి తెలిసిందే. చిన్న వయసులో గోపికలు శివుణ్ణి ఆరాధించడం కోసం, సూర్యుని ఆరాధించడం కోసం వెళ్ళినప్పుడు పూజా సామాగ్రితో మంచి మొగుడుకు రావాలని ఆశతో వెళ్తారన్నమాట. చిన్న చిన్న వయసులో పిల్లలు తల్లులు పంపిస్తారనమాట, చేయండి పూజ చేస్తే మీకు మంచి భర్త కలుగుతాడని. కానీ అప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడండి? ఆ పూజలో దూరి వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళ వస్త్రాలన్నిటినీ దొంగిలిస్తాడు అనమాట. దొంగిలించి ఆ చెట్టు మీద కూర్చుంటాడు. కృష్ణుడికి అప్పుడు 3-4 ఏళ్ళు ఉంటాయన్నమాట. ఆ గోపికలు వచ్చిన
పూజ చేయడానికి వచ్చిన గోపికల వయసు కూడా 2, 3, 4 అంతే. వాళ్ళ వస్త్రాలు దొంగిలించి కూర్చుని, రండి మీకు వస్త్రాలు కావాలంటే మీరు తెచ్చిన పూజా సామాగ్రి నాకు ఇవ్వండి. అందులో ఎన్నో లడ్డూలు తీసుకొచ్చారు, నైవేద్యానికి ఎన్నో తీసుకొచ్చారు, స్వీట్స్, మాలలు, అవన్నీ నాకు అర్పించండి. వాళ్ళు అంటారు, నో నో, ఇది మా తల్లిలు ఇచ్చారు, తల్లిలు సూర్యుడికి శివుడికి అర్పించమని. వెంటనే కృష్ణుడు అంటమాట, అరే సూర్యుడు శివుడు అంతే గొప్ప కాదు నాకన్నా, నేనే వాళ్ళకన్నా గొప్ప. వాళ్ళేమో చెవులు మోసుకుని శివ శివ ఇదే అంటున్నారు వీళ్ళు. ఈ కృష్ణుడి వచ్చిన మాట ఏదో నోరుకి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నాడు అని, అలాగా ఎంతో అద్భుతంగా నడుస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఏం చేయలేరు. లోపల ఆనందపడుతున్నాడు కృష్ణుడు మా మా బట్టలు దొంగిలించాడని, కానీ బయట ఆనందాన్ని వ్యక్తం చేయలేరు. అప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది, నెగోషియేషన్ అవుతుంది. అయిన తర్వాత కృష్ణ, సరే ఇస్తాను, కానీ మీ 2 చేతులు అయితే దండం పెట్టి నువ్వే భగవంతుడయ్యా, ప్రతి దేవదేవతలు నిన్ను అర్పిస్తుంది, నీకే పూజిస్తారని చెప్పి అప్పుడు వస్తేనే మీ బట్టలు ఇస్తానని. అలా ఒక్కొక్కరు వచ్చి భగవంతుడి ముందు వేడుకుంటారనమాట. నువ్వే యాక్చువల్లీ దేవాది దేవుడివి, మిగతా దేవతలందరూ నీ అండల్లో ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఒక్కొక్క బట్టలు ఇచ్చేవాడు అనమాట. వస్త్రహరణ లీల ఇది అద్భుతంగా చిత్రీకరిస్తారు మదనమోహనుడికి. 5వది వస్ ఆ, కాదు, ఇది 5వది వస్త్రహరణ. 6వది గోమతి కృష్ణ వేష. గోవిందుడు అంటే గోవులని సేవ చేసేవాడు అనమాట, గోవులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అనమాట, గోపాలుడు. అలాంటి గోమతి ఆ ఆయన ఆవుతో పాటు ఉంటూ ఆయన చేసిన లీలల్ని స్మరిస్తూ వేషధారణ. 7వది చక్రనారాయణుడు, ఈ వేషం వేస్తారనమాట. ఈ చక్రనారాయణ ఎవరండి? ఎప్పుడైతే గోపికలు వాళ్ళు మిస్ అవుతారు, భగవంతుడు రసాడాన్స్ నుంచి మాయమైపోతాడు. ఎందుకు? వాళ్ళు గర్వపడతారు, అరే మా కోసం కృష్ణుడు వచ్చాడే రసా డాన్స్ చేయడం కోసం. ఆ గర్వం కృష్ణుడికి నచ్చదు, మాయమైపోతాడు. వాళ్ళందరూ ఎతుకుతారు ఇక్కడ కృష్ణ 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 అని. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఒక నారాయణ రూపం, చతుర్భుజ నారాయణ రూపంలో ఒక చోట నుంచుని ఉంటాడు అనమాట, చక్రనారాయణుడు కింద. శంఖ చక్ర గదా పద్మలు ధారించి కృష్ణుడే స్వయంగా నుంచుని ఉంటాడు. గోపికలందరూ ఆయన చూసి వెంటనే దండవత్ పంచాంగ ప్రణామం చేస్తారు. ఓ నారాయణ, అద్భుతం, మీరు ఇక్కడ ఉన్నారు, మాకు కృష్ణుడు ఎక్కడున్నాడో చెప్తావా అని. అంటే వాళ్ళు నారాయణ చూసి ఆశ్చర్యపోలేదు, కృష్ణుని వెతికే ప్రయత్నంలో హెల్ప్ చేయమని నారాయణ అడుగుతారు. ఎప్పుడైతే రాధారణ వస్తుందో, ఆ రాధాని చూడగానే కృష్ణుడి చతుర్భుజ రూపం కరిగిపోతుంది అనమాట. మళ్ళీ ఆయన మురళీధర కింద మారిపోతాడు. ఎందుకంటే ఆవిడ ప్రేమ ముందు ఆయన తన ఏంటది తన చూపించే ఈ నాటక రూపాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేడు కృష్ణుడు. అది చక్రనారాయణుడు అనమాట. అలాగే 8వది రాసమండలి వేషం. ఇది వెరీ ఇంపార్టెంట్ వేషం. కృష్ణుడు రాసమండలిలో రాసలీలలో సుమారు 1,00,00,000 గోపికలతో నృత్యం చేస్తాడు. ఇది మానవుగా సాధ్యం కాదు యాక్చువల్లీ, కానీ 1,00,00,000 గోపికలతో నృత్యం చేస్తున్న వేషం అన్నమాట. తర్వాత నౌకాకేలి. గోపికలు యమునా నది తీరాన్ని దాటాలంటే బోట్ మ్యాన్ అవసరం అట, ఒక నౌక నడిపేవాడు అవసరం. అందుకు కృష్ణ ఏం చేసేవాడు, స్వయంగా బోట్ మ్యాన్ అయిపోయేవాడు అనమాట. అప్పుడప్పుడు బోట్ మ్యాన్ అయ్యి వేషభూషణ మార్చి వీళ్ళని గోపికల్ని యమునా నది తీరాన్ని క్రాస్ చేయించేవాడు. అప్పుడప్పుడు మానసి గంగాని క్రాస్ చేయించేవాడు కృష్ణుడు. మానసి గంగ అంటే బృందావనంలోని గంగ. అలా యమునా గంగని క్రాస్ చేసేటప్పుడు ఎన్నో చిలిపి లీలలు చేసేవాడు కృష్ణుడు. దీనే నౌకాకేలి అంటారు. తర్వాత రఘునాథ వేష 10వది. శ్రీరామచంద్రుడు దశరథుడి ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వెళ్ళి రావణ సంహారం చేసి తిరిగి పట్టాభిషేకుడై కూర్చున్న దర్బార సీతారామ లక్ష్మణ హనుమాన ఈ వేషంలో రఘునాథుడి రూపంలో అక్కడ మదన్మోహనుడి దర్శనమిస్తాడనమాట. తర్వాత నరసింహ చతుర్దశి వస్తుంది. ఆ రోజు నరహరి రూపంలో జగన్నాథుడు అలాగే మదనమోహనుడు తన దివ్య లీలను ప్రదర్శిస్తాడు.
ఇది నరసింహ వేషం అనమాట. తర్వాత ఆ, డోలి యాత్ర. డోలి యాత్ర అంటే ఏంటంటే బేసికలీ ఒక ఉయ్యాల మీద రాధాకృష్ణులు కూర్చుని ఉయ్యాలొగుతున్నమాట. జూలన ఉత్సవం అవుతుంది కదా, అదే విధంగా పరిగణిస్తూ డోలోత్సవం కింద డోల వేషాన్ని, చెక్కతో చేసిన ఒక ఉయ్యాల మీద రాధాకృష్ణులు కూర్చుని ఊగుతూ కనబడతారన్నమాట. ఇది ఒక వేషం. తర్వాత 13 షడభుజ గౌరాంగ, చైతన్య మహాప్రభు ప్రదర్శించిన జై గౌర సేయి కృష్ణ సేయి జగన్నాథ రూపం అన్నమాట. ఆ, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణచంద్రుడు, గౌరచంద్రుడు, ఈ ముగ్గురు ఎలాంటి భేదము లేదు అని ప్రతిరూపంగా ఆ, ప్రదర్శించే రూపం ఏంటంటే ఇది షడభుజ గౌరాంగ వేషం. అది భగవంతుడు వేషధారణ చేస్తారు. 14వది కందర్భ రథ. ఆ, గోపికలు కృష్ణుణ్ణి బృందావనం నుంచి, ద్వారకా నుంచి బృందావనం తీసుకొచ్చే ఒక ఆతృతంతో కందర్భ కోట్ కందర్భుల ద్వారా చేసిన ఒక అద్భుత రథం మీద కృష్ణుని కూర్చోబెట్టి తీసుకొస్తారనమాట. అది కందర్భ రథం అనేది. అలాగే 15వది గజేంద్ర మోక్షలీల. గజేంద్రుని ఏ విధంగా శ్రీహరి, శ్రీ మహావిష్ణు స్వయంగా కృష్ణుడు విష్ణు రూపంలో వచ్చి గజేంద్రుని ఉద్ధారణ చేస్తాడు, ఆ లీల స్మరిస్తూ వేషనమాట. అఘాసుర వధ కృష్ణులో చేసినది. ఇది 16వ వేషం, అఘాసుర వధ. పూతన, అఘాసుర, బకాసుర, వీళ్ళు ముగ్గురు అక్క తమ్ముళ్ళు అన్నమాట. అక్కని చంపాడని తమ్ముడు వచ్చాడు అఘాసురుడు, అఘాసురుని చంపాడని బకాసురుడు వచ్చాడు అనమాట. ఈ విధంగా వీళ్ళు ముగ్గురిని సంహారం శ్రీకృష్ణుడి చేతుల్లోనే అవుతుంది. సో అందులో అఘాసుడి వధని అద్భుతంగా ప్రదర్శిస్తాడు కృష్ణుడు. భాగవతంలో ఎంతో అద్భుతంగా వర్ణించబడింది ఇది. ఆ వేషధారణ ఇక్కడ అవుతుంది అనమాట. తర్వాత చింతామణి కృష్ణ. స్వయంగా ద్వారకలో కృష్ణుడు ఒకసారి తన ద్వారక ఫ్లోర్ మీద చూస్తాడు. అక్కడ చింతామణి అనమాట, ఆ ఫ్లోర్లో తన ప్రతిబింబం చూసుకుంటాడు. చూసి ఆనందపడదు, అరే ఈయనెవడు ఇంత అద్భుతంగా ఉన్నాడు. తర్వాత అరే నేను ఇంత అందంగా ఉంటానా అని కృష్ణుడు స్వయంగా ఆనందపడతాడనమాట. అది చింతామణి కృష్ణ వేషం. తర్వాత గిరిదారి వేషం. భగవంతుడు గోవర్ధనాన్ని ఎత్తిన అద్భుత లీలను ప్రదర్శించిన స్మరించే వేషం అనమాట. 19వది రాసమండల వేష. ఇది 2 సార్లు వస్తుంది రాసమండలిది. అది రాసమండలి వేష. అక్కడ ఒక ఒక రాస మంచులో ఏ విధంగా గోపికలందరూ భగవంతుడి కోసం ఆనందం ఇవ్వడం కోసం వేసిన వేషం, అది చేసిన లీల ప్రకారం ఉంటుంది. ఇది రాస మండల వేష అంటే యాక్చువల్లీ రసా డ్యాన్స్, భగవంతుడు చేసే రసా డ్యాన్స్ అనమాట. దీన్ని ఉద్దేశించి వేషం. తర్వాత గిరి గోవర్ధన వేష. గోవర్ధన పూజ ఏ విధంగా కృష్ణుడు చేసి గోవర్ధన పరిక్రమ చేస్తాడు, ఆ వేషం అన్నమాట. అలాగే లాస్ట్ 21వది, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో గోపీ గీత సమయంలో భ్రమర గీతం అవుతుందన్నమాట. రాధారాణి కృష్ణుడి విరహంలో కూర్చున్నప్పుడు ఒక భ్రమర వచ్చి మాట్లాడుతుందన్నమాట. ఆ భ్రమరని చూసి కృష్ణుడు పంపిన దూతగా భావిస్తూ రాధారాణి ఆ భ్రమరకు ఎన్నో చెప్తుంది. ఆ భ్రమర గీతాన్ని స్మరిస్తూ వేసిన వేషం భ్రమర గీతం. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున స్టార్ట్ అయిన ఈ ఉత్సవం సుమారు 21 రోజుల పాటు ఇలా నడుస్తుందన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మా ఆశ సంకల్పం ఏమిటంటే ఇక్కడ రాధా శ్యామసుందరులకి 21 రోజుల పాటు వేషాలు వేయాలని, లీలని స్మరిస్తూ. కానీ ఆబ్వియస్లీ దీనికి భక్తుల సహకారం చాలా అవసరం. చేతులు, హృదయాలు, మనస్సులు కావాలి డివోటీస్వి. వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతే అంత అద్భుతంగా ఇవన్నీ చేయగలడానికి సాధ్యం అవుతుంది. కానీ మేము స్వయం ఆలోచనతో సంకల్పించుకొని కొన్ని వేషాలు అర్పిస్తున్నాం. ఈసారి ఇక్కడ విజయవాడలో
శ్యామసుందరుడికి మేము అక్షయ తృతీయ రోజున పరిపూర్ణ చందన వేషం ఏర్పించాం. ఒక వనంలో విహారం చేస్తున్న భగవంతుడి రూపంలో ఆయన దర్శనమిచ్చాడు. రెండోసారి భగవంతుడికి మ్యాంగో ఫెస్టివల్ కింద చేస్తున్నాం. 9వ తారీఖున 3వ తారీఖు మే. మీ అందరూ తప్పకుండా ఆ ఆదివారం రోజున మీకు తప్పకుండా రండి ఇక్కడికి, టెంపుల్కి. భగవంతుడి మ్యాంగోలతో ఆయన కూడా ఒక మామిడి పండు కింద మారిపోతాడు. భాగవతం ఒక మామిడి పండు లాంటిది అనమాట. ఆ భాగవతానికి ప్రతిరూపం కృష్ణుడు. కృష్ణుడు కూడా ఒక మామిడి పండులా కనపడతాడు ఆ రోజు ఆవేశంలో. అదేవిధంగా జగన్నాథుడికి సెంటర్లో నరసింహ చతుర్దశి రోజు జగన్నాథుడు నరహరి రూపంలో ఉంటాడు. ఇది కూడా ఈసారి సంకల్పించుకున్నాం. అలాగే లాస్ట్ రోజున భగవంతుడు పొద్ద వేష లేకపోతే రఘునాథ వేషంలో చేయాలనే ఆలోచనతో ఉన్నాం అనమాట. ఇంకా ప్లాన్ చేయలేదు అది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చందన యాత్రోత్సవంకి జై. నౌకా విహారోత్సవంకి జై.